సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాండూరులో జోరుగా అక్రమ ఇసుక రవాణా. టాస్క్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి. ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామంటున్న తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. మున్సిపల్ పార్కు స్థలంలో కట్టిన ఇల్లు కూల్చివేత. దగ్గరుండి కూల్చివేయించిన అధికారులు. కుటుంబాన్ని ఆదుకోవాలని మొరపెట్టుకున్న బాధితులు. వైభవంగా రేణుకా నాగయల్లమ్మ జాతర ఉత్సవాలు. దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, వ్యాపారులు. బోనాలతో భక్తులు నైవేద్యాల సమర్పణ. పారిశుద్ధ నిర్వహణ మెరుగుపై ప్రత్యేక దృష్టి. మార్నింగ్ వాక్ లో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. అధికారుల పనుల కోసం ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తింపు పత్రాలు చూపిస్తూ యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల లోపే ఇసుకను తరలించాల్సి ఉండగా సాయంత్రం పొద్దుపోయినా కూడా యథేచ్ఛగా రవాణా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఇసుక అక్రమార్కులు దర్జాగా ఇసుకను తరలిస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులతోనే ఇసుక రవాణా చేయాలని, అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాండూరు పట్టణంలో ఈ మధ్య కాలంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నామని చెప్పి మనం మీడియాలో చూస్తున్నాము. కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఈ విషయంలో మేము అక్రమంగా నడిపే ట్రాక్టర్లపై కూడా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. అయితే అందరికీ తెలియజేది ఏమనగా, ఇసుక పర్మిషన్ తీసుకున్న మాత్రమే, అది కూడా ఆ టైమింగ్లో మాత్రమే నడుపుకోవాలి. ఉదయం వాళ్ళకి ఇచ్చిన టైమింగ్ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నడుపుకోవాలని రెవెన్యూ అధికారులు తీస్తారో ఆ సమయంలో మాత్రమే ఇసుక ట్రాక్టర్లు నడపాల్సి ఉంటుంది. అట్లాగే ఏ ప్రదేశానికి వాళ్ళైతే ఇస్తారో ఆ ప్రదేశంలో మాత్రమే వాళ్ళు డంప్ చేయాల్సి ఉంటుంది. మరొక ప్రదేశంలో డంప్ చేసిన సమయానికి మించి అంటే ముందు కానీ తర్వాత కానీ ఇసుక ట్రాక్టర్లు నడిపినా, తర్వాత నెంబర్ లేకుండా ఇసుక ట్రాక్టర్లు నడిపినా, తర్వాత అతివేగంతో అజాగ్రత్తగా చాలా దురుసుగా నడుపుతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. అలా నడిపినా కూడా ఆ ట్రాక్టర్ల మీద చర్యలు తీసుకుంటాము, కేసులు నమోదు చేస్తాము. మున్సిపల్ పార్కు స్థలంలో నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేయించారు. ఈ సంఘటన శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో జరిగింది. పట్టణంలోని వార్డు నంబర్ 7లో మున్సిపల్ పార్కు స్థలంలో గత కొన్నేళ్ల క్రితం హసీనా బేగం కుటుంబ సభ్యులు ఇల్లు నిర్మించుకుని భర్త, 2 కూతులతో నివసిస్తున్నారు. అయితే పార్కు స్థలంలో ఇల్లు నిర్మించుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. తాజాగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పార్కు స్థలంలో నిర్మించిన హసీనా బేగం ఇంటిని కూల్చివేశారు. పార్కుకు ప్రహరీ గోడ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఇల్లు పార్కు స్థలం లోపలికి రావడంతో కూల్చివేసినట్లు వివరించారు. అయితే కష్టపడి డబ్బును కూడబెట్టి ఇల్లు నిర్మించుకున్నామని బాధితురాలు హసీనా బేగం వాపోయింది. తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని నాయకులు తెలిపారని, ఇందిరమ్మ ఇల్లు రాకముందే కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలని మొరపెట్టుకుంది.
జాగా తీసుకొని కట్టుకుంటుంటే లేనో మీనో అసలు ఉన్నదో కోరు పందులు వచ్చే పార్కు రోడ్డు మందికి మోరులో వ్యాధిలో దిక్కుగానే పార్కు ఆడుతున్నారు. ఇదా పార్కు మొత్తం ఏమంటాడు దగ్గరకు ఎమ్మెల్యే సార్ దగ్గరకు వచ్చినాము. డబల్ బెడ్రూమ్ ఇచ్చినాకనే కూలుతామన్నారు. మాకు సామాన్లు అట్టనే ఉన్నాయి, కూలిపేసిండ్రు. ఇప్పుడు మాకు ఏడా కట్టుకునికే చేత కాదు, ఏం కాదు. మాకు ఏడన్నా చూపెట్టిన దయచేసి మీరు ఎవరైనా ముంగలికి వచ్చి చూపిస్తే ఆడ డబల్ బెడ్రూమ్లో చూపిస్తే చాలు సార్. మాకు అంతే, కట్టుకోనికే మాకు సోమతి లేదు. మా ఆయనకు షుగర్ ఉన్నది, నాకు పచ్చవాతం ఉన్నది. ఇద్దరు ఆడపిల్లలని తీసుకొని తిరిగింది ఉన్నా సార్. ఏమి మాకు కట్టుకునే చేత కాదు. ఏడన్నా ఇప్పిస్తే చాలు, ఏడన్నా చూపిస్తే చాలు సార్. మాకు అంతే. అది చూపించకుంటే ఇల్లు కొనుక్కుంటాం. మాకు సామానేమో రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నాము. నమస్తే సార్, హసీనా బేగం, ఎన్టీఆర్ నగర్ కాలనీ, వార్డు నంబర్ 7 నంబర్ వార్డు. అయితే మా ఇల్లు కూల్పిండ్రు. ఏడన్నా ఇల్లు దయచేసి చూపెట్టండి మాకు. డబల్ బెడ్రూమ్లా ఇస్తామన్నారు, అక్కడ చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము ఉన్నాము, సామాను ఉన్నాయి, కూలిపేసిండ్రు. వాళ్ళకి బిల్లు రాలేదంట సార్ వాళ్ళకు. సార్ వాళ్ళు వచ్చి కూలిపేసిండ్రు మున్సిపాలిటీకి. ఇక మాకు చూపించండి దయచేసి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇక మాకు ఇద్దరికి చేత కాదు. మాకు ఏడన్నా చూపెట్టండి దయచేసి. ఎన్టీఆర్ కాలనీ 7 నంబర్ వాడు, హసీనా బేగం. పార్క్ వచ్చింది, పార్క్ వల్ల కూలిపిండ్రు. మా సామాన్లు ఇలా రోడ్డు మీద పెట్టుకొని ఉన్నాము. డబల్ బెడ్రూమ్లో సార్ ఇస్తామని చెప్పిండ్రు. పోయి కాలు మొక్కినాం సార్వి. మేడం చెప్పిండ్రు, సార్ చెప్పిండ్రు. ఇక దయచేసి ఏడన్నా చూపెట్టండి. సల్లంగా సూడు ఎల్లమ్మ తల్లి అంటూ భక్తులు తాండూరుపట్నం నెహ్రూగంజ్ ఆవరణలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మను వేడుకున్నారు. శుక్రవారం అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా తరలి వచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి బోనాలు ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది. కోరిన కోరికలు నెరవేర్చి తల్లి అంటూ అమ్మవారికి కోడి పుంజులు తీసుకువచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా తాండూరుపట్నంలోని ప్రజాప్రతినిధులు, వ్యాపారులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Thank you.
గుడి కమిటీ భక్తులై ఉన్నా కూడా మార్కెట్ ఆఫీస్ గేట్ గుడి వెనుక బైకులు ఉన్నాయి. దయచేసి ఆర్కెట్ ఎడుతున్నాను. పారిశుద్ధ నిర్వహణ మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి తెలిపారు. మార్నింగ్ వాక్ లో భాగంగా శుక్రవారం ఉదయం తాండూరు పట్టణంలోని పలు వార్డులో పర్యటించారు. పట్టణంలో పారిశుద్ధ నిర్వహణను పరిశీలించారు. మురుగు కాలువలను, రోడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.